సరే, ఏంటి సార్ మీరు చేస్తున్న ధర్నాకు సంబంధించి ఏం చెప్తారు? నిజంగా రాష్ట్రాలకు సంబంధించిన నిధుల కేటాయింపులో ఇక కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది అంటున్నారు. కానీ ఆ, జాతీయ జాతీయ సిచ్యువేషన్స్ లో కేంద్ర ప్రభుత్వం మాత్రం చెప్తా ఉంది రాష్ట్రాల యొక్క ప్రతి అభివృద్ధికి సంబంధించి మేము ఎక్కువ నిధులు మేమే కేటాయించాము. గత ప్రభుత్వాలను చూస్తే ఇప్పుడు ఈ మా ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? మొదటిది ఈరోజు కేరళ ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గం ఈరోజు ఢిల్లీలో తమకు రావాల్సిన నిధులు కేటాయింపులోను అలాగే స్కీములు కేటాయింపులోను వీటన్నిటిలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి నిరసన కార్యక్రమం చేశారు. దానికి సంఘీభావంగా ఈరోజు సిపిఎం అన్ని రాష్ట్ర రాజధానుల్లోనూ ఈరోజు హైదరాబాద్లోను మేము ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. అయితే ఒక కేరళ సమస్య కాదు, ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. అందుకని కర్ణాటక ముఖ్యమంత్రి చేశారు, తమిళనాడు ముఖ్యమంత్రి ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే మమతా బెనర్జీ గారు ఇప్పటికే నిరసన వ్యక్తం చేశారు. ఆప్ కేజ్రీవాల్ గారు ఇంకా అనేక రాష్ట్రాలు ఉత్తరాల రూపంలో తమ యొక్క అభ్యంతరాలను తెలియజేస్తున్నారు. అందుకని ఇది ఒక సార్వత్రిక సమస్య తప్ప ఇది ఏదో ఒక రాష్ట్రానికి సమస్య కాదు. ప్రధానంగా నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుంది. 14వ ఫైనాన్స్ కమిషన్ 42% ఇవ్వాలి, 15వ ఫైనాన్స్ కమిషన్ 41% ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి తన ఆదాయంలో ఇచ్చే వాటా 30% పడిపోయింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇది కాదు అని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పడం లేదు. ఆ రకంగా ఫైనాన్స్ కమిషన్ నిర్ణయించిన దాన్నే ఈరోజు పక్కన పెట్టేసి ఆ రకంగా కేటాయింపులు తగ్గిపోతూ ఉంటే ఏ రాష్ట్రం తన పరిపాలన సాగించలేదు. అందుకని మొదటి డిమాండ్ ఏంటంటే 60-40 నిష్పత్తిలో 60% రాష్ట్రాలకి 40% కేంద్రానికి ఉండేట్టుగా నిష్పత్తిని మార్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండవ అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక దుర్బుద్ధితోటి వాటా ఇవ్వాల్సిన అవసరం లేని రూపంలో ఈరోజు కేంద్రం ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తూ ఉంది. సర్ఛార్జీలు, సెస్ల రూపంలో. గతంలో 10 సంవత్సరాల క్రితం 5% ఉండే సెస్లు, సర్ఛార్జీల ఆదాయం ఇప్పుడు 10%కి రెట్టింపు అయిపోయింది. దీంట్లో ఒక పైసా కూడా రాష్ట్రానికి రావడం లేదు. అందుకని ఇట్లాంటిది దొడ్డిదోవన పన్నులు విధించే పద్ధతిలో ఉండదు. ఏ పన్ను వచ్చినా ఏ ఆదాయం వచ్చినా రాష్ట్రాలకు వాటా ఉండేట్టుగా ఉండాలి తప్ప ఇంకోటి కాదని చెప్పేసి రెండో డిమాండ్. మూడో డిమాండ్ ఏమిటంటే ఇప్పుడు కేంద్రం కొన్ని స్కీములను ప్రవేశపెడుతుంది, అలాగే కేంద్రం కొన్ని రంగాల్లో స్కీములను ప్రవేశపెడుతుంది. దాదాపు ఇవన్నీ కలిపితే ఒక 760 రకాల స్కీములు ఉన్నాయి. ఇవన్నీ కేంద్రం డబ్బుతోటి ఇంతకుముందు ఈ డబ్బు రాష్ట్రాలకు ఇచ్చి వాళ్ళు స్కీములు అమలు జరుపుకునే పద్ధతి తీసేసి స్కీములనే ఇచ్చేసి వాళ్ళు అమలు జరిపే పని అయితే రాష్ట్రాలు కూడా వాటా ఇచ్చే పని అయితే కేంద్రం చెప్పే కొన్ని షరతులను పాటించే పని అయితే మేము డబ్బులు ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్తున్నారు. ఆ రకంగా రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించడమే కాకుండా కేంద్రం యొక్క పెత్తనాన్ని రాష్ట్రాల మీద పెట్టడానికి అలాగే ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ రకమైన నిర్ణయాలు చేసే అవకాశం లేకుండా చేస్తుంది. అందుకని ఈ కేంద్ర స్కీములన్నింటినీ అవసరమైన నిధులు రాష్ట్రాలకు కేటాయించడం తప్ప వాటి మీద పెత్తనం మాత్రం కేంద్రానికి ఉండకూడదని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ 3 ప్రధానమైన డిమాండ్లు. అలాగే రాజకీయంగా ఈరోజు గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని అలాగే అనేక రూపాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ స్థాయికి దిగజారుస్తూ ఉంది. అలాగే కేంద్ర నిఘా సంస్థలను ఉపయోగించుకొని రాష్ట్రాల్లో పరిపాలన చేసే పార్టీని అదిరింపులు బెదిరింపులు ఈ రకంగా చేసి వాళ్ళ యొక్క పరిపాలన అస్తవ్యస్తం చేస్తూ ఉంది. ఆ రకంగా ఇవన్నీ చూస్తే రాజకీయంగా ఆర్థిక పరంగా అన్ని రూపాల్లో ఫెడరల్ వ్యవస్థని ధ్వంసం చేస్తుంది. కాబట్టి ఫెడరల్ వ్యవస్థను రక్షించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఫెడరల్ వ్యవస్థే కనుక పడకపోతే దేశ సమైక్యతకే విచ్ఛిన్నకరమైన భావాలు పెరిగిపోయి సమైక్యతకే ప్రమాదం వస్తుంది. ఇప్పటి వరకు దేశం సమైక్యంగా ఉందంటే ఈ ఫెడరలిజం మూలంగానే సమైక్యంగా ఉంది. ఈ ఫెడరలిజానికి దెబ్బ తగిలితే ఈ సమైక్యతకు దెబ్బ తగులుతుంది. అందుకనే మేము కోరుతుంది ఏంటంటే ఫెడరలిజం రక్షించబడాలి, అలాగే ఇతర రాజ్యాంగ పద్ధతులు రక్షించబడాలంటే బీజేపీ పోతే తప్ప రక్షించబడదు. బీజేపీ మారే అవకాశం కనపట్టలేదు. అందుకని ఈ విషయాన్నే మేము చెప్పదలుచుకునే ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తాం. సార్, అంటే ఇప్పటికీ ఇక కొన్ని రోజులే ఉంది పార్లమెంటు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇండియా కూటమిలో చీలికలు పేలికలుగా కనబడుతున్న నేపథ్యం, చాలా పార్టీలు వెనక్కి వస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక మీ పార్టీకి సంబంధించిన ఇండియా కూటమిలో అలాగే కొనసాగబోతుందా? ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? మొదటిది ఏంటంటే ఎన్నికల్లో ఓటమి గెలుపు అనేది పార్టీలను బట్టి ఉండదు. పార్టీలను బట్టి కొద్ది మాత్రమే ఉంటుంది. ప్రజల యొక్క మనోభావాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పే దృష్టి క్రమేణా ప్రజల్లో పెరుగుతూ ఉంది. అటువంటి దృష్టి పెరుగుతుంది కాబట్టే ఈరోజు బీజేపీకి భయం పట్టుకుంది.
అందుకని చిన్న చితకా పార్టీలన్నింటినీ పోగు చేసి అలాగే ఇండియా కూటమిలో ఉండే పార్టీలన్నింటినీ విడదీసి ఆ రకంగా విచ్ఛిన్నం చేసి గెలవాలనే తాపత్రయంలో బీజేపీ పట్టడానికి కారణం అది. ఈ రోజు గంభీరంగా మాకు 400 సీట్లు కావాలి, 370 కావాలి, 400 కావాలని చెప్పేసి మోడీ గారు అక్కడ గంభీరమైన ప్రగల్భాలు పలికినా ఇప్పుడు 350 ఉన్నాయి. ఇప్పుడు 350 400 అయితే అదనంగా వరగదీసేది ఏం లేదు. ఇదంతా ఎందుకంటే ఈ అన్ని పార్టీల్లో ఉండే వైరుధ్యాలను పెంచడానికి తప్ప ఇంకోటి కాదు. నేను మొదటనే చెప్పినట్టు పార్టీలను బట్టే కాదు, ప్రజలను బట్టి గెలుపోవటంలు ఉంటాయి. ఈరోజు ఇండియా కూటమి నుంచి కొంతమంది అవకాశవాదంగా వెళ్ళిపోయినా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే శక్తులు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి ఈరోజు దేశంలో ఉండే వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రకంగా బీజేపీని నిర్వహించగలము. ఈరోజు ఎవరు ఐక్యంగా ఉన్నారని కాదు, ఎన్నికలైన తర్వాత ఎవరు కలుస్తారని చెప్పేసి ఎన్నికలైన తర్వాత అయినా వీళ్ళందరూ కలిసి బీజేపీని అధికారంగా రాకుండా చేసే పరిస్థితి ఉందని చెప్పేసి మేము అనుకుంటాం. మీరు అన్నట్టుగానే దాదాపు అంటే విశ్లేషకులు చెప్తా ఉన్నారు 400 సీట్లు బీజేపీకి రాబోతున్నాయని. అసలు మీ అంచనా ఏంటి? ఇండియా కూటమికి సంబంధించి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మీరు ఒకవేళ సీట్లకు సంబంధించి మిగతా వారందరినీ కలుపుకొని ప్రభుత్వాన్ని ఎన్ని సీట్లతో ఏర్పాటు చేయబోతున్నారంటే మీరు ఏం చెప్తారు, మీ అంచనా? ఇప్పుడు ఉదాహరణకు నేను కూడా విశ్లేషణలన్నీ విన్నాను. విశ్లేషకులు ఈ 400 వస్తేనే ఎవరో చెప్పడం లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాలు వస్తేనే అట్లాంటి అవకాశం ఉంది. ఇంతకుముందు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు వచ్చింది, లేకపోతే రాజీవ్ గాంధీ హత్య చేసినప్పుడు వచ్చింది. అట్లాంటి సందర్భాలు ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళను కోరుకుంటున్నారో మాకు తెలియదు. అట్లాంటివి జరగకూడదని మేము కోరుకుంటున్నాం మొదటిది. అందుకని అట్లాంటిది జరిగే అవకాశం లేదు, జరగాలని కోరుకోవడం లేదు. కాబట్టి అంత విస్తృతమైన విజయం సాధించే అవకాశమే లేదు. ఇక రెండవది, బీజేపీ ఇప్పటికే ప్రధానమైన రాష్ట్రాల్లో 100% గెలిచేసినాయి. ఇప్పుడు 9 హిందీ రాష్ట్రాల్లో మొత్తం సీట్లు 12 తప్ప మిగతా ఈ రోజుకి బీజేపీలో జేబులో ఉన్నాయి. అవి బీజేపీలోంచి జేబులో జారిపోవడం తప్ప కొత్తగా దాంట్లోకి జొరబడేదేమీ లేదు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో దానికి 1 ఒక చోట పెరిగితే ఒక చోట తగ్గడం తప్ప. అందుకని ఇవన్నీ వివరాలు చూస్తే వాళ్ళు చెప్పే అన్ని పోసుకోలు కబుర్లు అనుకోవాలి, లేకపోతే ఓడిపోయే వాళ్ళు గంభీరంగా మాట్లాడుతుంటారు చూడు, అట్టా చెప్పి అనుకోవాలి తప్ప ఆ 400 సీట్లు అని చెప్పేసి ఫిగరు అది ఒక రెటరిక్, ఏమంటాం, డెమగాగి చెప్పే మాటలు తప్ప ఇంకోటి కాదు. సార్, ఇంకొకటి ఏంటంటే ధరల పెరుగుదల, మిగతా ప్రజా సమస్యలకు సంబంధించి మీరు ఏదైతే పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, కానీ ధరల సమస్యలను వాటన్నిటిని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడంలో మీరు కొంత విఫలమయ్యారు. నిజంగా రామాలయం అనే ఒక ట్యాగ్ లైన్, అంటే రామాలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి టెంపుల్కి ఇక ప్రజల మధ్యలోకి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పోయింది. వాళ్ళు పోయిన బలంగా మీరు ప్రజా సమస్యలను తీసుకెళ్లడంలో విఫలమయ్యారంటే మీరు ఏం చెప్తారా సార్? ఇది కూడా ఎగతాళిగా ఉంది. అంటే రాముడు ప్రజల్లో లేనట్టు ఇప్పుడు అకస్మాత్తుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ప్రజల ఇళ్లలోకి తీసుకెళ్ళినట్టు చెప్పడం అనేది చాలా అవివేకమైంది. భక్తి భావం రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, యేసు ప్రభుగా ఎవరి మనోభావాల్లో వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ చేసింది ఏంటంటే ఈరోజు కార్పొరేట్ మీడియా కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అలాగే మొత్తం కార్పొరేట్ శక్తులు డబ్బుల్ని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలు అడుగుతున్న కోరికలు ధరల గురించి కావచ్చు, ఫెడరలిజం గురించి కావచ్చు, డబ్బు గురించి కావచ్చు, ఇట్లాంటివి ఏదైతే ప్రజల సమస్యలు ముందుకు వస్తున్నాయో, అలాగే కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు వీళ్ళందరూ ఏ సమస్యలను అయితే ముందుకు వస్తున్నారో వాటికి పెద్ద ప్రచారం రాకుండా వాటిని కప్పి పెట్టేదానికి ప్రభుత్వమే స్పాన్సర్ చేసి, ప్రభుత్వమే సెలవిచ్చి, ప్రభుత్వమే అడ్వర్టైజ్మెంట్లు పెట్టి, ప్రభుత్వమే యంత్రాంగాన్ని ఉపయోగించి ఈరోజు ఈ రామాలయం విషయాన్ని ఒక ప్రచారాస్త్రంగా ముందుకు తీసుకొచ్చింది. అది భక్తి అస్త్రంగా కాదు, ప్రచారాస్త్రంగా ముందుకు తీసుకొచ్చింది. ఆ రకంగా వీటిని కప్పి పెట్టడానికి, వీటిని మరుగుపరచడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇవన్నీ చాలా చాలా తీవ్రమైన ఆందోళన అంశాలుగా ఈరోజు ప్రజల్లో ఉన్నాయి. మీరు చెప్పిన అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ధరలు కావచ్చు, ఇవన్నీ వారు ఎంత కప్పి పెట్టినా నిజమైన సమస్యలు ఎక్కడికి పోతాయి? అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? నిజంగా బీజేపీని నిలువరించే ఆ వ్యూహం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు సార్? మొదటిది ఏంటంటే దీనికి అఖిల భారత స్థాయిలో జరిగేది కాదు. ఎందుకంటే అఖిల భారత స్థాయిలో ఒకే పార్టీ ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగా మిగతా పార్టీలన్నింటినీ చేసే ఒక ఏకఖండమైన ఒక నిరంకుశమైన పార్టీ ఏమి లేదు. ఇది దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల రాజకీయ శక్తులు అనేవి ప్రజల మధ్య ఉన్నాయి, ప్రజల్లో పలుకుబడి కూడా కలిగి కూడా ఉన్నాయి. అటువంటి శక్తులు ఆయా రాష్ట్రాల్లో వాళ్ళకి తగినట్టుగా వ్యూహం రూపొందించుకొని ఒకే ఒక దాని మీద ఉమ్మడిగా ఈరోజు బీజేపీని ఓడించేదానికి కృషి చేస్తే
బీజేపీని పక్కన పెట్టేయచ్చు అని మా యొక్క నమ్మకం. అందుకనే బీజేపీని ఓడిద్దాం, దేశాన్ని రక్షించుకుందాం అని చెప్పేసి నినాదమే దేశవ్యాప్తంగా సమైక్యంగా ఉంటుంది. ఎలా ఓడించాలి, ఎవరెవరు ఓడించాలి, అట్టా కలవాలని చెప్పేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మాట్లాడుకొని నిర్ణయించుకోవాలనుకున్నాం. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలకు జయప్రదం అవుతాయని మేము అనుకుంటున్నాం. సరే, ఇక్కడ ఈ రాష్ట్రంలో చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మీరు మద్దతుగా ఉన్నట్టా లేనట్టా అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా ఈ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉంది. ఈరోజు బీజేపీ ఓడించడంలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉన్నది. ఇక్కడ బీజేపీని ఓడించడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించాల్సింది కూడా కాంగ్రెసే. కాబట్టి ఈ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ ముందుకి వచ్చిన మేరకు దాంతో కలిసే మేము పనిచేస్తాం. అంటే ఇప్పటికే ఎలక్షన్స్ లో మీరు ఒంటరిగా వెళ్ళారు, ఇక కాంగ్రెస్ తో జత కట్టలేదు అనేది మాత్రం అందరికి తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు ఖచ్చితంగా కలిసే ఉండే పరిస్థితి ఉందా? అది సరైనది కాదు. మేము ఒంటరిగా వెళ్ళిపోవాలి. సీట్లు సర్దుబాటు కాంగ్రెస్ ముందుకు రాలేదు, మాకు సీట్లు కేటాయించలేదు. సీట్లు కేటాయించకపోతే మేము చేతులు ముడుచుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడం పని కాదు కదా. కాబట్టి మేము చేయగలిగిన మేరకు మేము చేసాం. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మేము కూడా పోటీ చేయాలనుకుంటున్నాం. సర్దుబాటు అయితే కలిసే పోటీ చేస్తాం. సర్దుబాటు కాకపోతే మాకు శక్తి ఉన్న మేరకు పోటీ చేస్తాం. మిగతా చోట్ల బీజేపీని ఓడించే శక్తులన్నింటిలోనూ దాంట్లో కాంగ్రెస్ తో సహా వీళ్ళందరికీ మద్దతు ఇవ్వడానికి మేము నిర్ణయించుకుంటాం. చివరగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక ఇష్యూ మాత్రం నడుస్తూ ఉంది. ఇక కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు సంబంధించి ఇక ఏదైతే కేఆర్ఎంబికి అప్పచెప్పారు అనేది మాత్రం ఈ ఇష్యూ. ఒకవైపు ప్రతిపక్షము, అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అసలు ఆ ఇష్యూకి సంబంధించి మీ స్టాండ్ ఏంటి, అసలు దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? మొదటిది ఏంటంటే, నదీ జలాల వివాదాలు ఇప్పుడు కొత్తవి కాదు. గతంలోనూ అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ అంతా ఉమ్మడిగా ఉంది కాబట్టి మన వివాదం అంతా కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలతోటి, లేకపోతే ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలతోటి ఉండేవి. దాన్ని పరిష్కరించుకునే దానికి చర్చల ద్వారాను, కేంద్ర ప్రభుత్వం సహాయం ద్వారాను, ట్రిబ్యునల్స్ ద్వారాను చేసుకునేవాళ్ళం. ఇప్పుడు 14లో తెలంగాణ కాంగ్రెస్ విడిపోయింది కాబట్టి కృష్ణా పరివాహక ప్రాంతంలో బార్డర్ చాలా ఎక్కువ ఉంది, గోదావరికి తక్కువ ఉంది. ఆంధ్రాకిను తెలంగాణకి గోదావరి విషయంలో తక్కువ భాగం ఉంది, ఇక్కడ ఎక్కువ భాగం వివాదం ఉంది. ఖచ్చితంగా సహజంగా సమస్యలు తగాదాలు వస్తాయి. వీటిని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం ద్వారా తప్ప దీన్ని ఏదో ఆందోళన ద్వారా పరిష్కారం చేసుకునే సమస్య లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆంధ్ర వాళ్ళు పోలీసులను పెట్టి ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఆ రకంగా దుందుడుగ్గా వ్యవహరించారు. అట్టాటి చర్యలు ఎవరికి ఉపయోగం లేదు. అట్టాటి ఎవరు చేసినా తప్పు. కాబట్టి చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. మనకు చర్చల పరిష్కారం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుని పరిష్కారం చేసుకోవాలి. అది కూడా సహాయం చేయకపోతే ఒక స్వతంత్రమైన సంస్థ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇంకో మార్గం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వారు, కాంగ్రెస్ వారు ఇదేదో వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటే పరిష్కారం అయిపోద్ది అన్నట్టుగా వ్యవహారం ఉంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిడితే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ని తిడితే ఇదేదో పరిష్కారం అయిపోయేట్టు కనపడుతుంది. అది తప్పు. దీనికి మూలం ఏమిటో దానికి చర్చ చేసుకోవాలి. ఆంధ్ర తెలంగాణకి అయితే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చ చేసుకోవాలి. అక్కడ కాకపోతే కేంద్రంతో కూర్చోవాలి. అక్కడ కాకపోతే కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకు కూడా వెళ్ళకపోతే ఒక స్వతంత్రమైన సంస్థ పరిష్కారం చేసుకోవాలి. ఇంతకు ముందు ఉన్న పద్ధతి అదే, ఇప్పుడున్న అనుసరించాల్సిన పద్ధతి అదే. కొత్త పద్ధతి ఏం లేదు. వీళ్ళిద్దరూ పరిష్కారం కొట్టాడుకుంటే కుస్తీ పోటీ ఏర్పాటు చేస్తాం, ఇబ్బంది ఏమీ లేదు.